ఎంత అందమైన హీరోయిన్ అయినా సక్సెస్ అదృష్టం రెండు కలిసి రానిదే ఇండస్ట్రీలో త్వరగా గుర్తింపు రాదు. కొన్నిసార్లు ఎక్కువ కాలం ఎదురు చూడాల్సి వస్తుంది. దిశా పటాని ఇప్పుడు ఈ స్టేజ్ని అనుభవిస్తోంది. దిశా పటాని కుర్రాళ్ళకి పరిచయం అవసరం లేదు. కల్కి 2898 ఏడీలో దీపికా పదుకునేతో కలిసి ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ హాట్ బ్యూటీకి మంచి పాటలు పడ్డాయని ఆల్రెడీ టాక్ ఉంది. సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే టాలీవుడ్లో ఆఫర్లు క్యూ కట్టడం ఖాయమని అంటున్నారు. దీనికన్నా ఎక్కువగా సూర్య కంగువాలో సోలో హీరోయిన్గా ప్రాధాన్యం దక్కిందనే వార్తల నేపథ్యంలో సౌత్లో జెండా పాతేందుకు మంచి అవకాశం దక్కుతోంది. నిజానికి దిశా పటాని పరిశ్రమకు వచ్చింది 2015లో రిలీజ్ అయిన లోఫర్తో. వరుణ్ తేజ్కు జోడీగా పూరి జగన్నాథ్ ఈమెను పరిచయం చేశాడు. కాకపోతే బాక్సాఫీస్ వద్ద బొమ్మ బోల్తా కొట్టడంతో మన జనాలు అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత MS ధోని చేసిన భాగి 2 వచ్చేదాకా బ్రేక్ దక్కలేదు. అక్కడి నుంచి కూడా ఎగుడు దిగుడు ప్రయాణమే జరిగింది. హిట్ల కంటే ఎక్కువ ఫ్లాపులే పలకరించాయి. తిరిగి ఇప్పుడిప్పుడే ట్రాక్లో పడుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో చేసిన యోధా మార్చి 15న విడుదల కానుంది. మల్టీ స్టారర్ వెల్కమ్ టు ది జంగల్ నిర్మాణంలో ఉంది. ఈ లెక్కన పూరి జగన్నాథ్ ఎప్పుడో చెక్కిన శిల్పం ఇప్పుడు ప్రాణం పోసుకుంటుంది. అంటే 9 ఏళ్ల తర్వాత సరైన అవకాశాలు వస్తున్నాయన్నమాట. గ్లామర్ షోకు ఏమాత్రం మొహమాటపడని దిశా పటానిని కల్కిలో మాత్రం ఎక్స్పోజింగ్ వ్యవహారాలు పెట్టలేదట. దర్శకుడు నాగస్విన్ స్కూల్ వేరే కాబట్టి దానికి అనుగుణంగానే ఆమెను ఉపయోగించుకుంటున్నాడు. కల్కి ప్రమోషన్స్ లో భాగంగా మే నుంచి ఆమె టీంలో కలిసి దేశమంతటా పలు కార్యక్రమాల్లో భాగం కానుంది. విశ్వంభరకు కూడా అడిగారని టాక్ ఉంది. కానీ ఎంత మేరకు నిజమో ఇంకా తెలియాల్సి ఉంది.